ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 18ను పరిశీలిద్దాం. ఈ గుణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణుడు 3 గుణాలైన సత్వ, రజో, తమో గుణాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆ గుణాలను బట్టి జీవులకు మరణానంతరం కలిగే గమ్యాలను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సత్వగుణంలో స్థిరంగా ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు అంటే ఉన్నతమైన స్వర్గాది లోకాలకు లేదా పుణ్యజన్మలకు వెళతారు. రజోగుణంలో ఉన్నవారు మధ్యలో అంటే ఈ మనుష్య లోకంలోనే తిరిగి జన్మిస్తారు. ఇక నీచమైన తమోగుణంలో ఉన్నవారు అధోగతి పాలవుతారు అంటే పశువులు వంటి నిమ్న జన్మలను పొందుతారు. మనలోని గుణమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని దీని భావం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన జీవితం ఒక ప్రయాణం లాంటిది మరియు మన చేతలే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన ఈ 3 గుణాలలో ఒకదాని ప్రభావంతోనే ఉంటుంది. మంచి పనులు, సాత్వికమైన జీవన శైలి మనల్ని ఉన్నతి వైపు నడిపిస్తే, కేవలం కోరికల కోసం పనిచేయడం మనల్ని ఇక్కడే బంధిస్తుంది. సోమరితనం, చెడు అలవాట్లు మనల్ని పతనానికి దారితీస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఏ గుణ ప్రభావంలో ఉన్నామో స్వీయ పరిశీలన చేసుకోవాలి. స్వార్థం లేకుండా శాంతంగా జ్ఞానం కోసం చేసే పనులు సత్వగుణాన్ని పెంచుతాయి. ఫలితం ఆశించి ఆతృతతో చేసే పనులు రజోగుణానికి చెందినవి. బద్ధకంగా బాధ్యత లేకుండా ఉండటం తమోగుణ లక్షణం. సాత్విక ఆహారం, మంచి స్నేహం మరియు సత్సంకల్పాలతో మన గుణాన్ని మార్చుకుని ఉన్నత గతిని పొందవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.